నా తీర్మానాన్ని, నా రోషాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వచనం మీ ముందు చదువుతాను. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ మాట చదువుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ఆమేన్. ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు మనం మహిమలో చేర్చబడతాం. అయితే ఇక్కడ ఒక విషయం, మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉందంట. దేవుని గూర్చి ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వారు పరలోక రాజ్యంలో ఎక్కువ స్థాయిలో ఉంటారు. దేవుని గూర్చి ఎవరికి తక్కువ అవగాహన ఉంటుందో వారు పరలోక రాజ్యంలో తక్కువ వారిగా ఉంటారు. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం మాత్రమే మనకు పరలోకంలో అధిక మహిమనిస్తుంది. జ్ఞానం లేని వాడు పరలోక రాజ్యంలో తక్కువ వాడవుతాడు. అందుకే మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం, సంవత్సరం తరబడి సంవత్సరం గడుస్తున్నప్పుడు మనం నానాటికి దేవుని జ్ఞానములో ఎదుగుదుముగాక. ఆమేన్. జ్ఞానము దేవుని ఆలోచన విధానంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మార్చ్ రాగానే మీలో చాలా మంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు కదా. మార్చ్, ఏప్రిల్ అంతా ఎగ్జామ్ మార్కుల కోసం ప్రార్థన చేస్తారు. నేను మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను, ఎవరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి. మీరు ఎంత ప్రార్థించినా మార్కులు రావు. ప్రార్థనకు మార్కులు రావు. దేవుడు అసలు మార్కులు వెయ్యడు. మీరు చెప్పండి, నీ 20ని 60 చేసేయాలా? నీ 60ని 80 చేసేయాలా? దేవుని న్యాయం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక వ్యక్తి 2 గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని. ఇంకో వ్యక్తి 2 గంటలు కష్టపడి చదివాడు. మీరు చెప్పండి, ఎవరు పాస్ అవ్వడం న్యాయం, ఎవరు పాస్ అవ్వడం దేవుడు కోరుకుంటాడు? అంటే ఏది న్యాయమో ఇప్పుడు మీకు బాగా మీకే న్యాయం తెలిస్తే, న్యాయానికే కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు, న్యాయానికి చిరునామే దేవుడు. ఈ 2 గంటలు ప్రార్థన చేసినోడికి మార్కులు ఎట్లా వేస్తాడు? కాబట్టి మార్కులు ప్రార్థన చేస్తే రావు. అయితే నేను ఒక 3 చెప్తాను. నేను చెప్పే 3 రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిలే అవ్వరు. అదేంటన్నా? ఇప్పుడే మీరు ఏమన్నారు? ప్రార్థిస్తే మార్కులు రావన్నారు. మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రార్థిస్తే మీరు తప్పకుండా పాస్ అవుతారంటున్నారు. ఏమిటి అని అంటే, ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా. దేవునికి ఒక చట్టం ఉంది. ఆ ప్రకారంగానే మన విశ్వాసం, మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన కొనసాగాలి. 3 మీ ముందు పెడతాను. మొట్టమొదటిది, దేవుణ్ణి అడగండి, జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి. తప్పక ఇచ్చేస్తాడు ఆయన. 2వది, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని అడగండి, ఇచ్చేస్తాడు. 3వది అడగండి, ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి. చాలు. రాయమని అడగద్దు, మీరే రాయాలి. మనకి ఎలా అలవాటు అయిపోతుందంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదిరిస్తామని దేవుడు చూస్తాడు. తప్పించు ప్రభువా అని మనం అడుగుతాం. శ్రమలు తప్పించమని పొరపాటును అడగండి. శ్రమలను గెలిచే శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా అని అడగండి. మీరు సైనికులు అయిపోతారు.